అనేక రోజులుగా చర్చ జరిగింది ఈబీసీ రిజర్వేషన్ కావాలని. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలే. మేము ఉన్నటువంటి రిజర్వేషన్స్ 1% కాదు, 0.00% కూడా నష్టం జరగకుండా ప్రత్యేకమైనటువంటి అదనపు సీట్లు, సూపర్ మెమరీ సీట్లు క్రియేట్ చేసి ఈరోజు ఈబీసీలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఈరోజు రిజర్వేషన్ కల్పించి అందరినీ కలిసికట్టుగా భారతదేశ అభివృద్ధి కోసం భాగస్వాములు చేస్తున్నటువంటి పార్టీ, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆలోచనతో అనేక నిర్ణయాలు తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఏదైనా ఒక గ్రంథం నాకంటే ముందు రాజ్యాంగమే నాకు అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథం అని చెప్పారు. పార్లమెంటు అడుగుపెట్టే ముందు పార్లమెంటు మెట్టుకు 140 కోట్ల మంది ప్రజల తరఫున శిరస్సు వంచి సాష్టాంగ ప్రమాణం చేసి పార్లమెంటుకు, రాజ్యాంగానికి, పార్లమెంటులో అడుగుపెట్టినటువంటి చరిత్ర మన నరేంద్ర మోడీ గారు. మీరు అన్నిట్లో అవమానం చేయడమే, దేశ వ్యవస్థను అవమానం చేయడమే. ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా మాట్లాడుతున్నారు. ఆరు గ్యారెంటీలు బీజేపీ ఎంపీలు ఏం చేశారు, కిషన్ రెడ్డి ఏం చేశాడు, నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కదా. నవంబర్ 9 దాకా ఆగండి, డిసెంబర్ 9 దాకా ఆగండి. డిసెంబర్ 9 తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా. బీజేపీ మీద ఛార్జ్షీట్ అట. నిజంగా ఛార్జ్షీట్ తీయాలంటే గారడీలతో కూడినటువంటి గ్యారంటీల పైన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీల పైన ఈరోజు ఛార్జ్షీట్ తీయాలి. ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తారంటున్నాడు. బరాబర్ ఎత్తేస్తాం, బరాబర్ ముస్లిం రిజర్వేషన్స్ ఎత్తేస్తాం. మేము చెప్పడం కాదు, అది రాష్ట్ర హైకోర్టు మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. కిషన్ రెడ్డి, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ చెప్పేది కాదు ఇది. రాష్ట్ర న్యాయస్థానం తీర్పిచ్చింది. చంప మీద కొట్టినట్టు కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చింది. కానీ సిగ్గులేనటువంటి కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి గత 15 సంవత్సరాలుగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్స్ ఇస్తూ బీసీలకు అన్యాయం చేస్తూ ఈరోజు ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్స్ అమలు చేస్తున్నారు. మేము ఈరోజు ఈబీసీ రిజర్వేషన్స్ పేరుతో పేద ముస్లింలకు, పేద క్రిస్టియన్లకు, పేద హిందువులకు ఈరోజు రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు బీసీలకు గండి కొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.